వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. పెన్షన్లందరూ ఇలా చేస్తే నెలకు ₹1,50,000 పెన్షన్ వస్తుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే 25 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తే ఎన్పిఎస్ ద్వారా పదవి విరమణ తరువాత నెల నెల ₹1,50,000 పెన్షన్, 6,75,00,000 రిటైర్మెంట్ కార్పస్ పొందవచ్చు. ఎన్పిఎస్ పథకంతో ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. రిటైర్మెంట్ నాటికి మంచి మొత్తం సమకూరడమే కాకుండా నెల నెల మంచి పెన్షన్ కూడా పొందవచ్చు. అయితే ఎన్పిఎస్తో స్థిర ఆదాయం వస్తుందన్న గ్యారంటీ లేకపోయినప్పటికీ సుదీర్ఘకాలం కొనసాగించే పెట్టుబడులతో మంచి రాబడి సొంతం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మనం ఎంచుకున్న యాన్యుటీ పథకం వచ్చే రాబడిపై ఎన్పిఎస్ పెన్షన్ ఆధారపడి ఉంటుందన్నారు. అయితే 25 ఏళ్ల వయసు నుంచి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తే ఎన్పిఎస్ ద్వారా పదవీ విరమణ తరువాత నెల నెల ₹1,50,000 పెన్షన్, ఆ తర్వాత 6,75,00,000 రిటైర్మెంట్ కార్పస్ పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్పిఎస్ పథకం ప్రకారము రిటైర్మెంట్ కార్పస్లోని 40% మొత్తంతో పిఎఫ్ఆర్డిఏ నుంచి యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగతా కార్పస్ను పన్ను రాయితీతో ఏక మొత్తంగా విత్డ్రా చేసుకోవచ్చు. అనగా ఈ మొత్తాన్ని మనం విత్డ్రా చేసుకున్నప్పటికీ అప్పుడు ట్యాక్స్ పడదు. ఎన్పిఎస్లో టైర్ 1 మరియు టైర్ 2 అనే 2 రకాల అకౌంట్లు ఉంటాయి. అందులో టైర్ 1 అనేది పెన్షన్ అకౌంట్ కాగా టైర్ 2 అనేది సేవింగ్స్ అకౌంట్. టైర్ 2 అకౌంట్ తెరవాలంటే ముందుగా టైర్ 1 అకౌంట్ ఉండాలి. అయితే పన్ను రాయితీలు మాత్రం టైర్ 1 అకౌంట్కే వర్తిస్తాయి. సెక్షన్ 80C కింద లభించే ₹1,50,000తో పాటు సెక్షన్ 80CCD 1B కింద లభించే ₹50,000 పన్ను రాయితీకి క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి తోడు మెచ్యూరిటీ మొత్తంలో 60% పన్ను రాయితీతో కూడా విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలా పెట్టుబడి పెడితే నెలకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది అనే టైటిల్తో ఉన్న న్యూస్ను చూస్తున్నాం. ఇక 25 ఏళ్ల వయసులోనే ఎన్పిఎస్లో పెట్టుబడులు ప్రారంభిస్తే రిటైర్మెంట్ నాటికి మంచి మొత్తం చేతికి అందుతుంది. నెల నెల ₹1,50,000 పెన్షన్ కోరుకునేవారు 25 ఏళ్ల వయసు నుంచే ప్రతి నెల కూడా ₹6,000 ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంపై ఏటా 12% రాబడి వస్తుందనుకుంటే రిటైర్మెంట్ అయ్యే నాటికి మొత్తం పెట్టుబడి అనేది అనేక రెట్లు అవుతుంది. నెలకు ₹6,000 చొప్పున 25 ఏళ్ల నుంచే ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టేవారు రిటైర్మెంట్ నాటికి ₹25,20,000 పెట్టుబడిని పెడతారు. ఇది రిటైర్మెంట్ నాటికి 6,74,00,000కు చేరుతుంది. ఇలా పోగైన మొత్తంలో 2.7 కోట్లతోటి 2.7 కోట్లతోటి యాన్యుటీ ప్లాన్ను కొనుగోలు చేయాలి. మిగతా మొత్తాన్ని ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ వ్యూహంతో నెల నెల ₹1,48,000 పెన్షన్ని పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.